ఆధ్యాత్మికత డబ్బుతో ముడిపడి ఉండదు. ఎప్పుడు ఆధ్యాత్మికత అనేది రెండిటిపైన ముడిపడి ఉంటుంది. ఒకటి సత్యము, ఇంకోటి ధర్మం. ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆధ్యాత్మికత విరాజిల్లుతూ ఉంటుంది. జేతవనము ఈ రెండిటికి ఎప్పుడు కట్టుబడి ఉంది. అహింస ధర్మానికి, ధ్యానం అనే సత్యానికి. ఈ రెండుతో అంటుకొని వచ్చేది ఇంకో రెండు ఉన్నాయి. ఒకటి ఈ భౌతిక శరీరానికి సంబంధించిన ఆహారము, అలాగే ఉండడానికి వసతి. ఈ రెండు ఎప్పుడు ఉచితంగా అందించబడాలి. అప్పుడే ఆధ్యాత్మికత అంటారు. ఎప్పుడైతే వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్లు ఎప్పుడు తెరచబడి వాళ్ళు ఉంటానంటే మన శక్తి కొలిది వాళ్ళకి వసతి ఇచ్చేదే నిజమైన ఆధ్యాత్మికత. ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఆధ్యాత్మికతలో. అంటే ఈ మూడు ఎప్పుడు జేతవనము ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఎప్పటికీ. ఇది ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా, ఎన్ని వందల రూములు వచ్చినా, ఎన్ని వేల రూములు వచ్చినా, ఎన్ని వందల ఎకరాలు వచ్చినా, ఏం జరిగినా ఇక్కడ ఒకటే జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం ఉంటుంది. ధ్యానం చేసుకోవడానికి ఎప్పుడు పిరమిడ్లు తెరచబడి ఉంటాయి. ఉండడానికి ధనికుల, పేద, సావుకార్య అలా ఏమి సంబంధం లేకుండా ఎలా వస్తే అలా ఉన్నటువంటి వసతిని ఉచితంగా అందించబడుతుంది. అది మా బ్రదర్ యొక్క శాసనం, సుధాకర్ యొక్క శాసనం. అది ఇదే నిజమైన ఆధ్యాత్మికత.